వెల్కమ్ టు జే6 న్యూస్. ఇప్పుడు మనం ప్రస్తుతం సిద్దిపేట జిల్లా గ్రంథాలయ చైర్మన్ కీడలింగమూర్తి గారితో అయితే ఉన్నాము. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై వారి అభిప్రాయం తెలుసుకుందాం. ఇవాళ నిర్మలా సీతారామన్ గారు కేంద్ర బడ్జెట్‌ని ప్రవేశపెట్టడం జరిగింది. అలా పొద్దున్నే పూర్తి స్థాయి బడ్జెట్‌ని ప్రవేశపెడుతున్నామని టీవీలలో, పేపర్‌లో చెప్పడం జరిగింది. వాస్తవంగా చెప్పాలంటే ఆ బడ్జెట్‌లో మధ్యతర ఉద్యోగస్తులకు లేకపోతే 12 లక్షలు సంపాదించుకునేటువంటి వాళ్ళకు ట్యాక్స్ రిలాక్సేషన్ ఉన్నది. కానీ పెద్దగా ఆ బడ్జెట్‌లో ఆశాజనకంగా ఏం లేదు. వాస్తవంగా చెప్పాలంటే ఇది ఎన్నికల బడ్జెట్ లాగా చెప్పడానికి కొన్ని ఆధారాలు కనపడుతున్నాయి. బీహార్‌లో ఎన్నికలున్నాయని చాలా అక్కడ రివర్ ఫ్రంట్ చేయడానికి, అభివృద్ధి చేయడానికి చాలా అవకాశాలు ఇచ్చారు. తర్వాత ఢిల్లీలో ఎన్నికలున్నాయి కాబట్టి మధ్యతర ట్యాక్స్ పేడర్స్‌కు అనుకూలంగా ఈ బడ్జెట్ పెట్టిర్రు. టోటల్‌గా 3 సార్లు వాళ్ళు గెలిస్తే మధ్యతర ఓటర్లు, ఆ క్లాస్ వాళ్ళు వాళ్ళకి దూరం ఉన్నారు. వాళ్ళని ఆకర్షించడానికి బడ్జెట్ పెట్టిందని ఖచ్చితంగా కనపడుతున్నది. వాస్తవంగా ఇది అభివృద్ధి బడ్జెట్ కాదు. ఇది పన్నులను ఎట్లా రిలాక్సేషన్ చేసి ట్యాక్స్‌ని తక్కువ చేసి ఎట్లా ఆకర్షించాలి ప్రజలననే ఆలోచన కనపడుతుంది. ఎన్నికల కోసం ప్రవేశపెట్ట బడ్జెటా? ఇది ఎన్నికల కోసం పెట్టిన బడ్జెట్ లాగానే అనిపిస్తుంది. పేద ప్రజల కోసం పెట్టిన బడ్జెట్ లాగా లేదు. ఎందుకంటే కొత్త ఇండస్ట్రియల్ పాలసీ లేదు. కొత్త వ్యవసాయ పాలసీ లేదు. మన దేశం నుంచి వేరే దేశాలకు పంపే ఎగుమతులు లేవు. వేరే దేశాల నుంచి మన దేశానికి వచ్చేటువంటి దిగుమతుల విషయం ప్రస్తావన లేదు. రూపాయి విలువ అంతర్జాతీయంగా తగ్గిపోయింది. దాంట్లో కూడా ఏం స్పష్టత కనపడలేదు. ఎగుమతులు లేనప్పుడు మన దేశం ఆర్థికంగా చితికిపోతది. మరి మన దేశంలో చాలా వ్యవసాయక దేశం. చాలా ఉత్పత్తి రంగానికి సంబంధించినటువంటి కార్మిక దేశం. ఈ దేశం నుంచి వేరే పేద దేశాలు చాలా ఉన్నాయి. మా ఆఫ్రికాలో ఉండేటువంటి దేశాలున్నాయి. ఆ దేశాలకు మన దగ్గరికెళ్ళి బండారాలను పంపొచ్చు, రైస్‌ని పంపొచ్చు, గోధుమలను పంపొచ్చు. అక్కడ ఆకలి చావులు బాగున్నాయి. మరి ఇక్కడ తయారైన ప్రొడక్షన్ అక్కడికి పంపొచ్చు. కానీ వాస్తవంగా చెప్పాలంటే ఇది ధనవంతుల అనుకూల బడ్జెటా అని చెప్పడానికి ఒక్కటే నిదర్శనం కనపడుతుంది. ఆదానికి తర్వాత హ్మ్, వాళ్ళ ధనవంతులకు, రిలయన్స్ వాళ్ళకు ఉపయోగపడేటువంటి బడ్జెట్ ఎందుకు కనపడతలేదంటే వేలాది కోట్ల రూపాయలు సంపాదించే వాళ్ళకు మరి ఈ బడ్జెట్‌లో వాళ్ళ ద్వారా మరి ఎలాంటి ట్యాక్స్‌లు వాళ్ళ మీద ఎత్తార్రు. వాళ్ళు సంపాదన వేలాది కోట్లు సంపాదించినప్పుడు ఆళ్ళ సంపాదన ఈ దేశంలో పేదవాళ్ళకు ఎంత భారమైతది అనేటువంటి విషయంలో స్పష్టత లేదు ఈ బడ్జెట్‌లో. రంగానికి, ఉపాధి రంగానికి, వైద్య రంగానికి ఈ బడ్జెట్‌లో ఎలాంటి స్పష్టత లేదు. ఇంకా టోటల్‌గా చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రానికి ఈ బడ్జెట్‌లో ఎలాంటి అనుకూలత లేదు. చిన్న ఆశాజనకం ఏమున్నదంటే ఆంధ్రప్రదేశ్‌లో పోలవరం ప్రాజెక్టుకు 400, 500 కోట్లు ఇస్తా ఉన్నారు సంతోషం. మరి మనకు తెలంగాణకు సంబంధించిన విభజన హామీలున్నాయి. విభజన హామీలకు సంబంధించిన ఎలాంటి దీంట్లో ప్రస్తావన లేదు. మనం ముఖ్యంగా చెప్పాలంటే కేసీఆర్ గవర్నమెంట్‌లో 10 ఏళ్లలో కట్టిన ఆహ్, మన ఈ ప్రాజెక్ట్ ఉంది. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉంది. ఆ కాళేశ్వరం ప్రాజెక్టు ఎక్కడికక్కడికి రంధ్రాలు పడ్డది. అక్కడ అన్నారం, సుందిళ్ళు అన్నీ కూలిపోయినాయి, మునిగిపోయినాయి. మరి దాని మీద 1,00,00,000 కోట్ల బడ్జెట్ పెట్టి దాన్ని కట్టినామన్నారు. మరి దాని మీద కాంగ్రెస్‌కు, టీఆర్ఎస్‌కు పంచాయతీ కనపడుతుంది. ఒకళ్ళనొకళ్ళు విమర్శించుకుంటారు కానీ కేంద్ర ప్రభుత్వం వాస్తవంగా వాళ్ళు ఏం కట్టిర్రు? అది రైతాంగానికి ఏం ఉపయోగపడుతది? ఎంతవరకు ఉపయోగపడుతది? అనేటువంటి విషయాల మీద దీంట్లో స్పష్టత లేదు. ఇది ఎంతవరకు కరెక్టు? ఇద్దరు పాలోళ్ళు కొట్లాడంగా మూడోడు ఆటలాడిపించేటోడు ఎంపైర్ చూసినట్టు చూసుడు. ఇది కొంత కరెక్ట్ కాదు కదా! అంటే ఇక్కడ మరి 17 సీట్లకు ఓట్లేత్తలేరా? ఇక్కడ 5, 6 ఎంపీలు గెలవలేదా? ఇక్కడ నుంచి ఎమ్మెల్యేలు గెలవలేదా? మరి అట్లా కేంద్రానికి ఓటేత్తరు, రాష్ట్రానికి ఓటేత్తరు కాబట్టి మరి ఈ కాంగ్రెస్‌కు, బీఆర్ఎస్, టీఆర్ఎస్‌కే పంచాది అన్నట్టు మరి ఇక్కడ రైతాంగం క్షేమం కోరుకోవద్దా? అనేటువంటి విషయాల మీద కూడా ప్రజలు ఆలోచించాలి. అనేటువంటి విషయాలను చాలా బాధ కలిగిస్తుంది మేధావి వర్గాన్ని. తెలంగాణలో ఈ బడ్జెట్‌కు చిన్న చూపు చూసినట్టేనా? 100% తెలంగాణకు ఈ బడ్జెట్‌లో చిన్న చూపు చూసినట్టే. ఎట్లా అంటే ప్రాజెక్టుల విషయంలో ఎలాంటి దీనికి ప్రస్తావన లేదు. గౌరవెల్లి ప్రాజెక్టు గురించి లేదు. గండిపల్లి ప్రాజెక్టు గురించి లేదు. అంతకుముందే కేసీఆర్ రద్దు చేసిన తోటపల్లి ప్రాజెక్ట్ లేదు. తర్వాత ఈ రాష్ట్రంలో ప్ర చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాళేశ్వరం ప్రాజెక్టు ప్రస్తావన లేదు. తర్వాత ఇక్కడ
ఉండాల్సినటువంటి విద్యా సంస్థల ప్రస్తావన లేదు. వైద్య సంస్థల ప్రస్తావన లేదు. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వమే ఉస్మానియా హాస్పిటల్‌ను మళ్ళా పాత హాస్పిటల్ 100 సంవత్సరాల క్రితం కట్టిన దాన్ని గాక వేరే దాన్ని కడదామని ఒక ఆలోచన చేస్తాంది. దాంట్ల మా భాగస్వామ్యం ఇట్లుంటది. లేదా మా చేయూత ఇట్లుంటది. లేదా మా ప్రోత్సాహం ఇట్లుంటది అన్నటువంటి విషయాలు గూడా ఏం కనపడతలేవు. మరి ఎంతవరకు కరెక్ట్ రోడ్ ఏత్తాను అంటారు. రోడ్ ఎయక తప్పుతదా? ఇయాల హుస్నాబాద్‌కెళ్ళి వరంగల్‌కు రోడ్ ఏత్తామంటే ఆటోమేటిక్‌గా ఎల్కతుర్తి నుంచి పోవాల్సిందేనే. ఆహ్, మళ్ళా ముల్కనూరు నుంచి పోవాల్సిందేనే. సిద్దిపేట నుంచి హుస్నాబాద్‌కు రోడ్ ఏత్తన్నామంటే బసాపూరు, పందిళ్ళ నుంచెల్లి రావాల్సిందేనే. అట్లా ఏమన్నా ఆకాశంలోకెళ్ళొత్తయా? ఇయాల మనం వాస్తవంగా దీంట్లో చూస్తే అరవింద్ సుబ్రహ్మణ్యం అనేటాయన ప్రధానమంత్రి అడ్వైజర్ ఫైనాన్స్ లేకపోతే కామర్స్ అడ్వైజర్. ఆయన గూడా ఇయాల ఓపెన్‌గా చెప్తాండు గదా! ఈ బడ్జెట్‌ల వాస్తవంగా చెప్పాలంటే శాస్త్రీయత లేదు. సూక్ష్మంగా చెప్పాలంటే గ్రాస్ రూట్‌కు ఈ బడ్జెట్ ప్రస్తావన లేదు అని. ఇది అంతా తెలిసినాక ప్రజలు ఎప్పటికప్పుడు తెలుసుకున్నాక బాధపడతారు గదా!